మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరికలు చేసుకొని మరి ఉత్తర ప్రత్యుత్తర వాక్య భాగాన్ని కూడా చదువుకొని ఆరాధన పాట పాడుకొని నేను ఆరాధించుకొని ఈ సమయంలో కొద్ది నిమిషాలు ప్రభువా నీవు మాకు సాయించి పరలోకము నుండి ఈ లోకం మాటలు నేను జ్ఞాపకబోతూ ఉండగా నీ మాటల ప్రభువులకు తెలియజేయడానికి నీ పక్షాన్ని నిలబడిన నేనైతే నిష్ప్రయోజకుని ఏ జ్ఞానం నా జ్ఞానం మరుగు చేయండి, నీ జ్ఞానం చూపండి. పడుతున్న నేను జ్ఞాన ప్రదర్శన చేయకుండా నా మాటల ద్వారా ప్రభు మనుషులను నా వైపుకు ఆకర్షించుకునేవాడు కాక నా తండ్రి మనుషులను సంతోష పెట్టువాడనైతే నేను క్రీస్తు దాసుని కాకపోదని నేను పౌలు గారు సెలవు ఇచ్చినట్లుగా తండ్రి మనుషులను సంతోషపెట్టే విధంగా కాక నా హృదయమును ఎరిగినటువంటి దేవా నిన్ను సంతోషపెట్టే విధంగా నువ్వు ఇచ్చిన వాక్శక్తితో నీ మాటలు వినడానికి పూర్ణముగా నేను బిడ్డలకు నీ మాటలకు తండ్రి నువ్వు నాకు సహాయంగా ఉండమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎదుటి వారికి బోధించి నేను భ్రష్టున్నైపోకుండా బోధించిన బోధ ప్రకారంగా బ్రతికి బోధించే కృప కూడా నాకు ఇవ్వండియ్యా. మీ ప్రియులుగా మా ఆత్మీయులుగా తండ్రి పదుల కొద్ది వందల కొద్ది వేల కొద్ది ప్రసంగాలు విని విడిచిపెట్టి తమను తాము మోసపుచ్చుకునేవారుగా కాక విన్న ప్రతి మాటను తండ్రి తమ హృదయం అనే అయ్యా పలకల మీద వాటి రాసుకొని అయ్యా ఒక మంచి నేలను పడిన విత్తనాల వలె అవి మొలకలై మొక్కలై చెట్లై మహావృక్షాలై తండ్రి అవి 30 60 100 తగిన కాలముందు ఫలమిచ్చే చెట్లుగా ఉండడానికి మీరే సహాయం దయచేయమని మమ్మల్ని అందరినీ నీ కృప కలిగిన స్థానికి నీ కృపావాక్యానికి అప్పగించుకుంటూ యేసు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థించుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. ఇక్కడ వచ్చిన మీ అందరికీ మరొకసారి మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములోనే నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరి ఈస్టర్ ప్రత్యేక సందేశాన్ని మనం జాగ్రత్తగా విందాం. క్రీస్తు పునరుద్ధాన వాస్తవాలు అని పెట్టుకోండి. ఈరోజు మన ముఖ్యాంశము సందర్భానుసారంగా కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి దేవుడు నాకు ఇచ్చిన కొద్దిపాటి జ్ఞానంతో ఆయన పాదముల చెంత నేను నేర్చుకున్నటువంటి మాటలు, ఆ నేర్చుకున్న మాటలు రూఢిగా నేను నమ్మి మీకు కూడా తెలియజేస్తూ ఉండగా చాలా జాగ్రత్తగా వినండి. మీరు కూడా వినండి. నేను చెప్పింది ప్రతిదీ అది వాస్తవం నమ్మబాకండి. అది బైబిల్లో అలాగ ఉందా లేదా అనేది మీరు కూడా పరిశీలించేయండి. ఓకేనా? రైట్. క్రీస్తు పునరుద్ధాన వాస్తవాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ యేసుక్రీస్తు వారి యొక్క ఔన్నత్యాన్ని, యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం అనేది ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాం. ఇది ఎంతో సంతోషకరమైనటువంటి విషయంగా మనం మాట్లాడుకోక తప్పదు ప్రియులారా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి మరలా సజీవుడై లేచాడు అనే విషయం మనందరికీ తెలుసు. 2000 సంవత్సరాల క్రితము మహిమలోకములో ఉన్నటువంటి యేసుక్రీస్తు ఈ మట్టి శరీరంలోనికి వచ్చి, ఈ మట్టి లోకములోనికి వచ్చి దేవుడే మానవుడిగా అనగా నరావతారం ఎత్తి 33.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో జీవించి 30 ఏట బాప్తీసం తీసుకున్నాడు. ఆ 30వ ఏట బాప్తీసం తీసుకోగానే ఆయన దేవుని యొక్క పరలోక రాజ్య సువార్తను ప్రారంభించాడు. యేసుక్రీస్తు లోకంలో ప్రియులారా మరి జీవించి సర్వలోక మానవాళి యొక్క పాప పరిహారార్థముగా సిలువలో విమోచన క్రయధనముగా తన తానే దేవునికి బలిగా అర్పణగా అర్పించేసుకున్నాడు. ఆయన తను తానే బలిగా అర్పణగా దేవునికి అర్పించేసుకున్నాడనే విషయం మనందరికీ తెలుసు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం తన అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి రక్తాన్ని మన కొరకు చిందించి మనందరిని కూడా ప్రియులను విమోచించాడు. అనగా మన పాపము నుండి విమోచించాడు. అనగా మనకు పాప క్షమాపణ కలుగు చేశాడు. మనల్ని నీతిమంతులు చేశాడు తన రక్తం ద్వారా. అంతేకాకుండా మనకు రావాల్సినటువంటి ఉగ్రత నుండి కూడా
యేసుక్రీస్తు తన మరణం ద్వారా తప్పించాడనే విషయం మనందరికీ తెలుసు. అయితే యేసుక్రీస్తు జన్మించాడనేది ఎంత వాస్తవమో, యేసుక్రీస్తు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడు అనేది ఎంత వాస్తవమో, యేసుక్రీస్తు ప్రియులారా ఈ లోకంలో మనుషులందరి కోసం తన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టాడనేది కూడా అంతే వాస్తవం. అంతేకాదు, ఆయన చనిపోయి తిరిగి సజీవుడై లేచాడనేది కూడా వాస్తవం. ఆయన పునరుద్ధానుడయ్యాడనేటటువంటి విషయాలు ప్రియులారా, యేసుక్రీస్తు పునరుద్ధానం గురించినటువంటి ఎన్నో సాక్ష్యాధారాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. బైబిల్ గ్రంథంలోనే కాదు, భౌగోళికంగా కూడా ఎన్నో సాక్ష్యాధారాలు ఉన్నాయి. యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధానుడై లేచిన తర్వాత ఇంచుమించుగా ఒక 13 ప్రత్యక్షతలు, 40 రోజులు ఈ లోకంలో జీవించి ఒక 13 సార్లు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం ప్రియమైన దేవుని వాళ్ళ. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానమునకు వచ్చిన వాస్తవాలను ఈరోజు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు వారు ఆయన మరణించిన తర్వాత తిరిగి లేస్తాను అని చెప్పినటువంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో తాను జీవించినటువంటి జీవిత కాలంలో, అనగా ఆయన బ్రతికున్నప్పుడే నేను చనిపోతాను, నేను చనిపోయిన తర్వాత తిరిగి మరలా నేను లేస్తాను అని తన నోట నుండి తానే చెప్పినటువంటి మాటలు దేవుడు మనకు రాయించి ఇచ్చినటువంటి మన గ్రంథంలో రాయబడ్డాయి. ఆ మాటలు ఒకసారి చూద్దాం. చూడండి, బైబిల్లో మనకి కనబడతాయి ఆ మాటలు. ఎక్కడెక్కడ రాయబడ్డాయో ముందుగా నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. దయచేసి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాలన్నీ కూడా తెరవచ్చి ఈ సందర్భంలో మత్తయి గారు రాసిన సువార్త, దయచేసి అందరు బైబిల్ చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించినటువంటి జీవిత కాలంలో ఆయన నేను మరణించిన తర్వాత తిరిగి మరలా నేను బ్రతుకుతాను అని చెప్పినటువంటి విషయాలు, కొన్ని సందర్భాలు చూద్దాం. అందులో ముందుగా మత్తయి గారు రాసినటువంటి సువార్త 20వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. ముందు తీసిన వారు బిగ్గరగా చదివి స్పష్టంగా నాకు వినిపించండి. అందరూ బైబిల్ తెరిచి చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 19వ వచనం చూడండి. 17వ వచనం చదవమ్మా. యేసు యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా ప్రక్కకు తీసుకొని పోయి ఆ మార్గమందు వాళ్ళు పోతూ ఉండగా వారితో ఇట్లా అన్నాడంట. ఏమన్నాడు? చెప్తున్నాడు. ఏంటో చెప్తున్నాడు వాళ్ళకి. యేసుక్రీస్తు శిష్యులతో చెప్తున్నాడు, ఇదిగో నేను యెరూషలేమునకు వెళ్ళుచున్నాను, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును, వారు ఆయనకు మరణ శిక్ష విధించి ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. తర్వాత చూడండి, 3వ దినమున ఆయన మరలా లేచును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు ప్రియులారా తాను వారితో చెప్పేశాడు ముందుగానే, అయ్యా నేను యెరూషలేమునకు వెళుతున్నాను, నేను యెరూషలేముకు వెళ్ళిన తర్వాత అక్కడున్న వాళ్ళు నన్ను పట్టి బంధిస్తారు, అన్యాయపు తీర్పు తీరుస్తారు, నన్ను కొరడాలతో కొడతారు, అంతేకాకుండా నా తల మీద ముళ్ళ కిరీటం పెడతారు, అంతేకాకుండా నడి వీధిలో నన్ను ఆ సిలువ మ్రాను నా భుజాల మీద పెట్టి ఆ గొల్గొతా కొండపైకి నన్ను తీసుకెళ్తారు, ఆకాశానికి భూమికి మధ్యలో ఆ 3 మ్రేకులు కొట్టేసి నన్ను చంపేస్తారు, అయితే నేను 3వ దినము తిరిగి మరలా ఏం చేస్తాడు? 3వ దినం మరలా నేను లేస్తానని ముందుగానే ఆయన చెప్పేశాడు. అంటే యేసుక్రీస్తు బ్రతికున్నప్పుడే ఆయన చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందనే విషయం ముందుగానే భవిష్యత్తు తిరిగినటువంటి ఆయన తాను ప్రేమించిన శిష్యులకు, దేవుడు ఆయనకు అనుగ్రహించినటువంటి శిష్యులకు ముందుగానే చెప్పే సందర్భం. ఏంటి సందర్భం? నేను చనిపోతాను, నేను సమాధి చేయబడతాను, తిరిగి 3వ దినం నేను మరలా లెగుస్తాను అనే విషయం.
ఇది యోహాను గారు చెప్పాడు యేసుక్రీస్తు గురించి. మరలా మార్కు సువార్త ఒకసారి చూద్దాం. చూడండి, మార్కు రాసిన సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. 3 దినములకు ఆయన యేసు లేచినని వారితో చెప్పాడు. చూడండి, యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత మరలా 3 దినాలకు లెగుస్తాడని మార్కు గారు కూడా రాశాడు. 8వ అధ్యాయం 31వ వచనం త్వరగా చూడాలమ్మా. చూడండి, మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షించబడి చంపబడి 3 దినములైన తర్వాత, మరలా వస్తుంది చూడండి ఇక్కడ, 3 దినములైన తర్వాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధించడం ఆరంభించారంట. చూడండి, ఏమండి, యేసుక్రీస్తు తన దైనందిన జీవితంలో ఆయన యెరూషలేమునకు వెళ్ళిన తర్వాత ఆ యెరూషలేములో ఉన్నటువంటి వారు ఆయన్ని ఏమి చేస్తారో, ఎలాగ ఆయన శిలువ వేసి ఆయన ప్రాణాన్ని తీస్తారనే విషయము ఆయనకు తెలుసు. ఆయన చనిపోయిన తర్వాత తిరిగి మరలా నేను 3వ దినమున లెగుస్తాను అని చెప్పాడు. ఆయన ముందుగానే చెప్పాడు. ఇప్పుడు యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత తిరిగి లేస్తానని చెప్పిన మాటలు ఎవరు రాశారు? ముందు మత్తయి గారు రాశారు. తర్వాత ఎవరు రాశారు? మార్కు గారు రాశారు. ఆ తర్వాత లూకా గారు కూడా రాశారు. చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయము 31, 32, 33 వచనాలు కూడా మనం చదువుకుందాం. తన స్వజనులైనటువంటి యూదులు ఆయనను అన్ని జనులైనటువంటి రోమీలకు అప్పగిస్తారంట. చూద్దాం, 18, 31. అలా అప్పగింపబడిన తర్వాత వారు ఆయనను హింసించి చంపుతారు. 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్తాడు. ఇక్కడ లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము 31వ వచనం త్వరగా. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, యెరూషలేమునకు వెళుచున్నాను, మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. ఏమేమి ప్రవక్తల చేత రాయబడ్డాయి? ఆయన అన్యజనులకు అప్పగింపబడును, వారు ఆయనను అపహసించి అవమానపరచి ఆయన మీద ఉమ్ము వేసి ఆయనను కొరడాలతో కొట్టి, అబ్బబ్బా ఎంత చక్కగా ఉందో చూడండి, 3వ దినమున ఆయన మరలా లేచును. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడిగా ఈ లోకంలో బ్రతుకున్నప్పుడే చెప్పాడు ఆయన, ఇదిగో ఈ విధముగా యెరూషలేములో ఉన్నటువంటి అన్ని జనుల వారు కావచ్చు, నా స్వజాతీయులే కావచ్చు, ఇదిగో నన్ను సిలువ వేస్తారు, నేను చనిపోతాను, తిరిగి 3వ దినమున మరలా నేను లేగుస్తాను. ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయన చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధానుడ లేచి శిష్యులు చూస్తూ ఉండగానే పరలోకానికి ఆరోహణుడై వెళ్ళిపోయిన తర్వాత అవే మాటలు మత్తయి గారు రాశారు, అవే మాటలు లూకా రాశాడు, అవే మాటలు మార్కు రాశాడు. యేసు ప్రభు పలికిన మాటలే ఈ శిష్యులు రాశాడు. తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత ఈ లోకంలో ఆయన వాళ్ళు జీవించినప్పుడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు నేను చనిపోయినను తిరిగి లేస్తాను అని చెప్పినటువంటి మాట అక్షరాల నెరవేరింది. ఎవరైనా నమ్ముతున్నారా? నమ్మట్లేదా? నమ్ముతున్నామనే వాళ్ళు ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్షరాల నెరవేరింది. తాను ఏదైతే చెప్పాడో, తాను చెప్పిన విధముగానే తిరిగి 3వ దినమున సమాధి గుండెను చీల్చుకొని, ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది కదా, మరణము ఆయన బంధించి ఉంచుట అసాధ్యము. మరణమనే ముళ్ళును విరిచినవాడు, ఓ మరణమా నీ విజయం అక్కడ, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా అని మరణాన్ని మృంగివేసినటువంటి మహనీయుడు యేసుక్రీస్తు ప్రభువారు. మరణపు ముళ్ళును విరిచినవాడు, మరణాన్ని జయించినటువంటి వారు, మరణం మీద జయాన్ని పొందినటువంటి వాడు. తాను చనిపోయినా కూడా తిరిగి సజీవుడిగా బ్రతికినవాడు. ఒక విషయం ప్రియులారా, మన అందరికీ తెలుసు, ఒక రెఫరెన్స్. ఇదిగో, తండ్రి తనంతట తాను ఎలాగూ జీవము గలవాడై ఉన్నాడో, నేను కూడా నా అంతటి నేను జీవము గలవాడై ఉండుటకు దేవుడు నాకు అధికారం అనుగ్రహించాడని కూడా రాయబడింది. ఎవడు నా ప్రాణము తీయలేడు కానీ నన్ను నేనే అప్పగించుకుంటున్నా అంటాడు యేసుక్రీస్తు. అర్థమవుతుందమ్మా మీకు? ఎవరు నా ప్రాణాన్ని తీయలేడు, నా ప్రాణం పెట్టుటకు నాకు అధికారం కలదు, తిరిగి మరలా తీసుకురావడానికి నాకు అధికారము కలదు. కాబట్టి నా ప్రాణాన్ని ఎవరు
తీయలేరు. యేసుక్రీస్తు ప్రియులారా తనను తానుగా దేవునికి బలిగా అర్పణగా అర్పించేసుకున్నాడు కాబట్టి వాళ్ళు ఆ రోజు అలా చేయగలిగారు తప్పితే, లేకపోతే యేసుక్రీస్తుని చంపడమే అది ఎవరికైనా సాధ్యం అవుతుందా? గత్సేమనే వనములో ఆ రాత్రి 12 గంటలకి యూదా రోమా సైనికులను తీసుకొచ్చాడు కదా, కత్తులు పట్టుకొని గుదిలు పట్టుకొని గుర్రాలు వేసుకొని ఒక మహాసైన్యం వచ్చింది. అర్ధరాత్రి పూట గత్సేమనే వనంలో యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తము చెమట బిందువుల్లో నేలపడి వేదనతో దేవుడికి ప్రార్థన చేస్తున్నప్పుడు, తన మరణం ముందున్నప్పుడు యోధా వచ్చాడు కదా, రాగానే సైనికులు వచ్చారు కదా. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు పక్కన ఉన్నటువంటి శిష్యులలో అగ్రగణుడైనటువంటి వాడు, పెద్దవాడైనటువంటి పేతురు గారు ఏం చేశాడు చెప్పండి? పేతురు గారు ఏం చేశాడు? వెంటనే తన వరలో ఉన్న కత్తి తీసి ఏం చేశాడు? ఒక సైనికుడి యొక్క చెవిని తెగ నరిగేశాడు. అంతే. ఇలా పెట్టి వేస్తే చెవి తెగిపోయి కింద పడింది. అంతే. ఎంత చక్కగా కత్తి వాడాడు చూడండి. చెవినే కోసాడు అంతే. అదే తల మీద మధ్యలో ఎత్తే 2 ఒక్కలు అయ్యేది. అలా చెవిని అలా నరికేస్తాడు అనమాట. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుడు పేతురుతో, పేతురు ఎందుకయ్యా తొందరపడుతున్నావు? నీ కత్తి తీసి నీ వరలో పెట్టుకో. కత్తిని దాల్చువాడు ఆ కత్తితోనే మరణిస్తాడు. అమ్మా ఎక్కడ? మత్తయి సువార్త 26వ అధ్యాయం 50వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయం 50వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 50వ వచనం. అక్కడే ఉందో చదవండి అమ్మా. యేసు చెలికాడా నీవు చేయవలసినది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరికి వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. ఇదిగో యేసుతో కూడున్న వారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని యొక్క దాసుని కొట్టి వాని చెవి తెగ నరికేశాడంట. యేసు నీ కత్తి వరలో పెట్టుకో పేతురు. కత్తి పట్టుకొనిన వాడు ఆ కత్తితోనే నశిస్తాడు. అంటే దీని అర్థం ఏంటి? ఎవడు తవ్వుకున్న గోతిలో ఆడిపడతాడు. వాడి విత్తిందే వాడిని ఎత్తి మీదకి వస్తుంది. వాడు ఏ కొలత కొలుతాడో అదే కొలత కొలవబడుతుంది. మనుష్యుడా ఏంటంటే మనుష్యుడా నువ్వే విత్తుదువో ఆ పంటకు వస్తావు. నువ్వు చేస్తుంది ఏంటయ్యా? ఇది కరెక్ట్ కాదు, నువ్వు ఇలా చేసావు అనుకో నీకు కూడా అదే చేయబడుతుంది. తర్వాత ఏమన్నాడమ్మా? త్వరగా ఈ మాట కోసం ఇది చదివించాను ప్రియులారా. ఈ సమయమున ఇప్పుడు ఈ సమయమున నేను పరలోకములో నాకు తండ్రి ఉన్నాడు యెహోవా. ఈ సమయమున పరలోకమందున్న నా తండ్రిని వేడుకొనలేననియు నువ్వు అనుకుంటున్నావా? వేడుకొనలేననియు అమ్మా అంతేనా ఉంది అక్కడ? వేడుకొనలేననియు నువ్వు అనుకుంటున్నావా? ఒకవేళ నేను వేడుకొన్నాననుకో, వేడుకొనిన ఎడల నా తండ్రి దగ్గర 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని నువ్వు అనుకున్నావా పేతురు? ఏమనుకుంటున్నావు? నేనంటే ఏమనుకుంటున్నావు? ఏం చేతగాలిలోళ్ళే, ఎవడు తిడితే తిట్టించుకుంటున్నా, కొడితే కొట్టించుకుంటున్నా, ఉమ్మేస్తే ఉమ్మించుకుంటున్నా, కొరడాలతో కొడితే కొట్టించుకుంటున్నా, లేకపోతే ముళ్ళ కిరీటం పెడితే పెట్టించుకున్నాను నువ్వు అనుకుంటున్నావా? నేనే చేతగాని అనుకున్నావా? ఇప్పుడు ఈ సమయంలో నేను పరలోకముందున్న నా తండ్రిని ఒకసారి తండ్రి అయ్యా వీళ్ళేందో చాలా లొలి చేస్తున్నారు కానీ కొంతమంది దూతలను పంపించేయ అంటే ఎంతమందిని పంపిస్తాడంట? నేను వేడుకొని ఎడల, నేను వేడుకొని అనుకుంటున్నావేమో తండ్రిని, నేను వేడుకొని ఎడల నా తండ్రి యొక్క 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతల సైన్యం ఉంది. ఆ సైన్యాన్ని దింపాడు అనుకో దేవుడు. వీళ్ళంతా ఒక్కొక్క దూత ఒక్క రాత్రికి 180,000 మందిని చంపిన చరిత్ర ఉంది బైబిల్ గ్రంథంలో. దూతలకు అంత శక్తి, అంత పవర్ ఉంటుంది. ఒక్కొక్క దూత వచ్చిందనుకో 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ అన్నాడంటే ఎంతమంది అంట? 6,000 మంది సైన్యం. 6,000 మంది సైన్యం దిగుతుంది కిందకి యేసు ప్రభు ఆ సమయంలో కోరుకుంటే. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభుని ఎవరు చంపలేరు. తనను తానే ఆయన అప్పించుకున్నాడు తప్పితే
ఆయన ఎవరు చంపలేరు. అర్థమవుతుంది కదా. అందుకని మనలను ప్రేమించి మనము పరిమళ వాసనగా ఉండవలనని మన నిమిత్తము యేసుక్రీస్తు దేవునికి ఎలా అప్పగించుకున్నాడంట? బలిగాను అర్పణగాను అర్పగించుకున్నాడు. అంతే, మన కోసం అప్పగించుకున్నాడు. మనము పరిమళ సువాసన భరితమైన జీవితాలు జీవించాలని యేసుక్రీస్తు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు తప్పితే ఎవ్వరు కూడా ఆయన ప్రాణాన్ని తీసేటటువంటి అంత సత్తా ఎవరికి లేదు. ఆయన చనిపోవడానికి వచ్చాడు కాబట్టి ఎవరు ఎన్ని మాటలన్నా, నిందలన్నీ నిర్లక్ష్య పెట్టాడని ఉంటుంది బైబిల్లో. ఎన్ని నిందలు వేసినా, ఎన్ని అవమానాలు పరిచినా, ఎంత హేళనగా మాట్లాడినా ఆయన ఏ పని మీద వచ్చాడో ఆ పని మీద మాత్రమే గురిపెట్టాడు. ఆ పని చేసి ముగించేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ యేసుక్రీస్తు వారు లేచి ఉండకపోతే ఆయన అబద్ధికుడు అవుతాడు. ఎందుకు అబద్ధికుడు అవుతాడంటే ప్రియులారా, ఇదిగో ఆయన ముందుగానే మాట్లాడాడు. ఏమని? నేను యెరూషలేమునకు వెళ్తాను, పట్టి బంధించి నన్ను ఏం చేస్తారు? అన్యాయపు తీర్పు తీర్చి నన్ను హింసించి కొరడాలతో కొట్టించి నన్ను సిలువ వేసి నన్ను చంపేస్తారు, నేను 3వ దినాన్ని లేస్తాను అని చెప్పాడు. 3 సువార్తికులు రాశాడు. బతుకున్నప్పుడు చెప్పాడు కదా, మరి ఇప్పుడు చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత లేకపోతే యేసుక్రీస్తు అబద్ధికుడు అవుతాడా లేకపోతే సత్యవంతుడు అవుతాడా? నేను లేస్తానని చెప్పిన ఆయన లేకపోలేదు, లేకపోతే ఏమవుతాడు? ఆయన అబద్ధికుడు అవుతాడు. యేసు ఎంత మాత్రం కూడా ఆయన అబద్ధికుడు కాదు. ఆయన బ్రతుకున్నప్పుడే చెప్పాడు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్లు ఉండాలి, లేకపోతే ఇంకేదన్నా వచ్చిందనుకో అది దుష్టు నుంచి వచ్చింది అంటాడు యేసుక్రీస్తు. కాబట్టి ప్రియులారా, అంతటి సత్యవంతుడైనటువంటి యేసుక్రీస్తు నేను చనిపోతాను, తిరిగి 3వ దినాన సజీవుడిగా లేస్తానని చెప్పాడు. కాబట్టి ఆయన ఏమాత్రం కూడా అబద్ధమాడే దేవుడు ఆయన కాదు. కాబట్టి ప్రియులారా, ఎందుకు యేసుక్రీస్తు అబద్ధం అవుతాడు, మీకు అబద్ధకుడు అవుతాడో చెప్పాను. ఆయన 3వ దినాన లేస్తున్నాడు కాబట్టి తిరిగి 3వ దినాన ఆయన లేచాడు. ఒకవేళ యేసుక్రీస్తు తిరిగి లేకపోతే పిల్లలా అసలు ఈరోజు క్రైస్తవ్యమే లేదు. వాస్తవం చెప్పాలంటే క్రైస్తవ్యానికి బేస్మెంట్, క్రైస్తవ్యానికి పునాది ఏంటంటే పిల్లలు, ఇదిగో యేసుక్రీస్తు పునరుద్ధానుడై సజీవుడై లెగవటమే క్రైస్తవం యొక్క పునాది. క్రైస్తవ్యానికి బేస్మెంట్ ఏంటంటే యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన తాను చెప్పినట్టుగా లెగవడమే సజీవుడిగా మన క్రైస్తవ్యానికి ఒక పునాది. లేకపోతే ఈరోజు క్రైస్తవ్యం అనేది ఉండడానికి అవకాశం లేదు. ఈరోజు చాలామంది ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే ఎన్నో సమాధులు ఈరోజు ఎలా ఉన్నాయి? క్లోజ్ చేయబడే ఉన్నాయి. చాలామంది చెప్పుకున్నారు, ఈరోజు మా వాళ్ళు చాలామంది ఈరోజు సమాధిని లేచి ఉన్నారు సజీవులుగా అని చెప్తున్నారు, కానీ వాళ్ళ సమాధులన్నీ కూడా క్లోజ్లోనే ఉన్నాయి. కానీ ప్రపంచంలో ఒకే ఒక్క ఆయన యొక్క సమాధి తెరవబడిన సమాధిగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి సమాధి? ఆయన నీవు నేను సర్వలోకం వెంబడిస్తున్నటువంటి, ముల్లోకాలను ఏకకాలములు ఏలుతున్నటువంటి ముల్లోక మహాయోధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువారు, ఆయనను పెట్టినటువంటి సమాధి మాత్రం ఈరోజు ఎలా ఉందంట? ఖాళీగా ఉంది. ఆయన ఇక్కడ లేడు. చెప్పండి, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరిచ్చరి సాక్ష్యం? చెప్పాలి, ఎవరిచ్చరి సాక్ష్యం? దేవదూతలు ఇచ్చారు కదా. ఆయన ఇక్కడ లేడు, మీరెందుకు సజీవుడను మృతులలో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఆయన మరణం గురించి చెప్పినట్లు జరిగినప్పుడు ప్రియులరా, ఆయన పునరుద్ధానం గురించి కూడా చెప్పినట్లుగానే జరిగిద్ది. అంతే జరిగింది. యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ పైన చనిపోయిన తర్వాత ఆయన సమాధి కార్యక్రమాన్ని గురించి ఇప్పుడు మనం కొద్ది నిమిషాలు ఆలోచించేద్దాం. యేసుక్రీస్తు శిలువ పైన చనిపోయిన తర్వాత ఆయన సమాధి కార్యక్రమం గురించి మనం ఆలోచన చేస్తేనే ఆయన పునరుద్ధానం గురించినటువంటి సత్యం అనేది మనకు అర్థమవుతుంది. ప్రియులారా, మార్కు సువార్త 15వ అధ్యాయము 42వ వచనం ఒకసారి తీయండి. మార్కు సువార్త 15వ అధ్యాయం 42. యేసుక్రీస్తు శవాన్ని అడగడానికి ఒకే ఒక్కడు వచ్చాడంట. ప్రియులారా, ఏమండి, యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మీద చనిపోతే ఆ చనిపోయినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క పార్థవ దేహాన్ని తీసుకొచ్చి దానిని సమాధి కార్యక్రమం జరిగించడానికి ఒకే ఒక్కడొచ్చి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పార్థవ దేహాన్ని అడిగాడంట. ఎక్కడ పెట్టడానికి? సమాధిలో పెట్టడానికి. చూద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 42వ వచనం. సాల్మన్ బాగా చెమట పోస్తుంది నాకు, ఒకసారి ఒక ఫ్యాన్ అన్నాయి చదువమ్మా. ఆ దినము సిద్ధపరచు దినము.
అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయి యోసేపు తెగించి అన్నాడు. చూడండి ప్రియులారా, సాయంకాలం అయినప్పుడు అంట అరిమతయి యోసేపు అని ఒక ఆయన తెగించి అంటే అర్థం ఏంటి? బైబిల్ గ్రంథంలో ఎస్తేరు కూడా తెగించిందంట రాజుగారి ముందు దగ్గరికి వెళ్తానికి. నేను చచ్చినా చచ్చేదను అన్నట్లుగా ఈ అరిమత యోసేపు తెగించి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాడంట. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై, చూడండి, దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. ప్రియులరా, ఈ అరిమత యోసేపు అనే ఈ వ్యక్తి ఒక మంచి ధనవంతుడు. అంతేకాదు రోమా ప్రభుత్వ కాలంలో ఆ ప్రభుత్వం కింద ఒక ఉద్యోగిగా ఉన్నాడు. నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు ఆయన. అయితే ఒకనొక సమయంలో ఆయన ఎలా ఉన్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారిని గురించి వినడం మాత్రమే కాదు, ఆయన రాజ్యం గురించి తెలుసుకున్నటువంటి వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. ఈయన ఏం చేశారంటే యేసుక్రీస్తు శిలువ మీద చనిపోగానే ఆయన యొక్క పార్థవ దేహాన్ని తీసుకొచ్చి భూస్థాపన కార్యక్రమం, సమాధి కార్యక్రమం చేయించడానికి ఎవరు రాలేదు. ఎవరు వచ్చారు? తన వెంబడే ఉన్న శిష్యులు వచ్చారా? తన వద్ద స్వస్థతలు పొందిన వారు వచ్చారా? మేలులు పొందిన వారు వచ్చారా? తన చేత చనిపోయి బ్రతికించబడిన వారు వచ్చారా? అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. పిల్లారా, నేను కాపరిని కొట్టుదును, గొర్రెలన్నీ చెప్పండి, గొర్రెలన్నీ చెదరిపోవును అన్నట్లుగా కాపరిని కొట్టగానే గొర్రెలన్నీ చెదిరిపోయారు. యేసుక్రీస్తు యొక్క పార్థవ దేహాన్ని అడగడానికి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి అడగడానికి ఎక్కడ ధైర్యం ఉంది? వీళ్ళు వెళ్ళి ఎక్కడ దాక్కున్నారంట శిష్యులు? ఎక్కడ? పిలాతు చక్రవర్తికి భయపడి, యూదులకు భయపడి గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నారంట శిష్యులు. గదిలోకి వెళ్ళి భయపడి తలుపులు వేసుకున్న శిష్యులు పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు దేహాన్ని మాకు ఇవ్వండి అని ఎలా అడుగుతారు? కాబట్టి ప్రియులారా, అరిమతయి యోసేపు అనేటటువంటి యొక్క ప్రభుత్వ ఉద్యోగి, ఒక ధనవంతుడు, క్రీస్తు రహస్య విశ్వాసి, క్రీస్తు రాజ్యము కొరకు ఎదురు చూసే ఈ వ్యక్తి వెళ్ళిపోయి ప్రాణాలకు తెగించి పిలాతు దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు యేసు దేహాన్ని ఇవ్వండి అని అడిగాడంట. తెగించాడంటే యేసు ప్రభు. వాస్తవం చెప్పాలంటే ప్రియులారా, అప్పటికే అక్కడంతా గలిబిలైపోతుంది. శిష్యులు కూడా యేసుక్రీస్తు పట్టి బంధించి ఆయన ప్రాణం తీశారని యూదులకు భయపడి ఈ శిష్యులు కూడా ఇలా దాక్కున్నటువంటి పరిస్థితి. అలాంటిది ఆ వేడి సమయంలో వెళ్ళిపోయి యేసు దేహాన్ని ఇవ్వండి అయ్యా అన్నారనుకోండి, చెప్పండి, యేసు దేహాన్ని మాకు ఇవ్వండి అయ్యా అన్నారనుకోండి, అక్కడికే వేడిగా ఉన్న పరిస్థితి అంతా కూడా. అప్పుడు అరిమతయ్య జీవితం ఏమవుతుంది? వెంటనే పిలాతు ఈ అరిమతయ్య కూడా యేసుని వెంబడించిన వాడే అని చెప్పేసి ఏం చేస్తాడు? వెంటనే అరిమతయ్య తల మీద మెడ మీద తలకాయ లేకుండా చేసేయగలడు పిలాతు. కానీ అరిమత యోసేపు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ పార్థవ దేహాన్ని తీసుకొచ్చి సమాధి కార్యక్రమాన్ని చేయడం కోసం ప్రియులరా తెగించాడు అని ఉంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు మరి మనం క్రీస్తుని బాప్తీసం ద్వారా ధరించుకున్న క్రైస్తవులంగా ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తూ పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ పరిచర్యలు చేస్తూ కానుకలు ఇస్తూ క్రీస్తు ప్రభు బలలో రొట్టెలో ద్రాక్షరసములో చేతులు వేస్తున్నటువంటి మనము ఎంతమంది క్రీస్తు శిలువ సువార్తను, ఆయన సమాధి పునరుద్ధాన సువార్తను ప్రకటించడం కోసం ఎంతమంది తెగిస్తున్నాం? ఎంతమంది తెగించగలుగుతున్నాం చెప్పండి? ఏమండి, ఆ రోజు రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ అరిమత యోసేపు అనే ఈ వ్యక్తి ప్రియులారా యేసుని రహస్యముగా విశ్వాసించి యేసు రాజ్యమును గురించి తెలుసుకుని వాడై యేసు చనిపోయాడని తెలియగానే ఆయన పార్థివ దేహాన్ని తీసుకొచ్చి భూస్థాపన కార్యక్రమం చేయడానికి తెగించాడు. ఎవరు తెగిస్తున్నాం ఈరోజు? మనకున్నటువంటి ఆస్తులు, మనకున్న అంతస్తులు, మనకున్న ఆరోగ్యం, మనకున్న ఐశ్వర్యం, మనకున్న జ్ఞానం, మనకున్న చదువు, మనకున్న పదవులు దేవుని సువార్త కొరకు ఖర్చు పెట్టడం కోసం ఎవరు తెగించగలుగుతున్నాం? ఆదివారం క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి రావడమే తెలియదు మనకి. ఇంక మనం ఎక్కడ తెగిస్తాం? మనకెక్కడుంది ఆ తెగింపు? ఒక ఆదివారం వస్తే ఇక 2వ ఆదివారం కలవు. ఎందుకు రాలేదమ్మా? అయ్యా బాగాలేదు. అర్థమైందా? ఎక్కడ తెగించగలుగుతున్నాం మనం? ఇంకా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణ పునరుద్ధానమును గురించిన సువార్తను మనం ఎవరికి ప్రకటించగలుగుతున్నాం ఈరోజు చెప్పండి? తెగించగలుగుతున్నావా? తెగింపు ఉందా మనలో? ఏమండి, తెగింపు మనలో ఉండాలి. ఈ అరిమత యోసేపు యేసుక్రీస్తు పార్థవ దేహాన్ని రాజుగారి దగ్గరికి, పిలాతు దగ్గరికి వెళ్ళాడు ధైర్యంగా. నేను చచ్చిపోతే చచ్చిపోయా, ఆ నీతిమంతుడైన, ఆ లోకరక్షకుడైన, ఆ పవిత్రుడైన
ఆయన యొక్క పార్థవ దేహాన్ని తీసుకొచ్చి నేను భూస్థాపన నా చేతుల మీద చేయాలనుకున్నాడు ఆయన. తర్వాత చదువమ్మా, యోహాను సువార్త 19, యోహాను సువార్త 19వ అధ్యాయము 38 నుంచి 42 వరకు ఒకసారి చదువుకుందాం. చూడండి. 19:38. అటు తర్వాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన, ఇదిగో చూడండి, యూదులకు భయపడి రహస్యముగా ఉన్న, ఇదిగో యేసు శిష్యుడంట. ఈయన ఈ అరిమత యోసేపు యేసు శిష్యుడంట, రహస్య శిష్యుడు. ఈయన రహస్యంగా యేసుని విశ్వసించినవాడు, రహస్యంగా యేసుని వెంబడిస్తున్నవాడు. చదవమ్మా. తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతు యొద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చాడంట. కనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయాడంట. ప్రియమైన దేవుని వాళ్ళారా, తర్వాతమ్మా, మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చారంట. ఎందుకు తెచ్చాడు? యూదుల ధర్మశాస్త్ర ప్రకారంగా చనిపోయినటువంటి పార్థవ దేహాలకు ఇదిగో ఈ సుగంధ ద్రవ్యాలతో, ఈ బోళముతో ఆ యొక్క పార్థవ దేహాన్ని ఏం చేయాలంట? అలంకరించాలి, శుద్ధి చేయాలి, వాటన్నిటిని కూడా వాడాలన్నమాట. ఈ నికోదేము కూడా ఉన్నాడు. నికోదేము అంటే ఎవరో మీకు అందరికీ తెలుసు కదా. రాత్రి వేళ రహస్యంగా యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమని అడిగాడు? చెప్పాలి. ఏమని చెప్పాలి? ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే వాడు నిత్య జీవనకు వారసుడు అవుతాడని యేసు ప్రభు చెప్పాడు. అప్పుడు నికోదేమన్నాడు? ఏమన్నాడు? అయ్యా, ఒకడు క్రొత్తగా జన్మించడం అంటే మరలా తల్లి, నేను అసలుకే వృద్ధుణ్ణి, నా తల్లి గర్భంలోకి వెళ్ళి నేను మరలా ఎలా పుడతానయ్యా అంటే అప్పుడు చెప్పాడు, క్రొత్తగా జన్మించడం అది కాదు నాయన, ఒక నీటి మూలంగా ఆత్మ మూలముగా జన్మిస్తే చాలు అన్నాడు. బాప్తిసం తీసుకోవడం ద్వారా అన్నాడు. అంటే రాత్రిపూట వచ్చి రహస్యంగా అడిగాడు అన్నమాట. నికోదేము అనే యొక్క ధర్మశాస్త్రోపదేశకుడు ఈయన కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ యొక్క దేహాన్ని సమాధి కార్యక్రమాన్ని చేయడం కోసం ఈయన కూడా ఏం తెచ్చాడంట? బోళము తీసుకొని వచ్చాడంట. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు శిలువ మీద చనిపోయి ఆయన వేలాడబడుతుంటే ఆయన దేహాన్ని తీసుకొచ్చి రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయి తెగించి ఆ దేహాన్ని తీసుకొచ్చి ఆ ఇద్దరు కలిసేసి ఆ భూస్థాపన కార్యక్రమాన్ని చేయడానికి ప్రియులారా ఇష్టపడుతున్నారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో ఆ నికోదేము గురించినటువంటి సందర్భం మనం చదువుకుంటాం. యోహాను సువార్త 19:38-39 చదువుదాం. చూడండి ఒకసారి త్వరగా. 38-39 యోహాను సువార్త 19వ అధ్యాయము 38-39. మరలా అటు తర్వాత యూదుల భయము వలన రహస్యముగా యేసుక్రీస్తు శిష్యుడైన అరిమత యోసేపు తాను యేసు దేహమును తీసుకుని పోవుటకు పిలాతు నొద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చెను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయెను. యేసు దేహమును తీసుకొని పోయేటప్పుడు ఇదిగో ఈ నికోదేము అనే వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంట? మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగడు రమారమి 50 సేర్ల ఎత్తు తెచ్చాను. ఎందుకు తెచ్చాడని చెప్పాను కదా మీకు. ఎందుకు తెచ్చాడు ఈ బోళాన్ని? యూదుల సాంప్రదాయ ప్రకారంగా యేసుక్రీస్తు వారిని ప్రియులారా సమాధి చేయడానికి అవసరమైన ఆ సుగంధ ద్రవ్యాలు తీసుకుని వచ్చాడు ఇతడు, ఈ నికోదేము అనే ఈయన. 40 వచనం ఒకసారి చదువుదాం చూడు మళ్ళీ. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు ఆయనకు పూసి నారబట్టలు చుట్టిరి. చూడండి, ఆయనను సిలువ వేసిన స్థలములలో ఏదుందంట? యేసుక్రీస్తుని ఎక్కడైతే సిలువ వేశారో ఆయనను సిలువ వేసినటువంటి చోట ఒక తోట ఉందంట ప్రియులరా, ఒక తోట. ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని ఒక క్రొత్త సమాధి ఉందంట ఆ తోటలో ప్రియులరా. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత సిలువలో ఆయన సమాధి కార్యక్రమం చేయడానికి ప్రియులరా ఒక తోట ఉంది. ఆ తోటలో ఒక పెద్ద బండరాయి ఉంది. ఆ బండరాతిలో ఒక సమాధి తొలిపించుకున్నాడు. ఎవరు? చెప్పాలి ఎవరు?
ఇదిగో ఈ అరిమత యోసేపు అనే ఈ ధనవంతుడు, ఈ గవర్నమెంట్ ఉద్యోగి, యేసుక్రీస్తు రహస్య విశ్వాసి, యేసుక్రీస్తు శిష్యుడు, యేసుక్రీస్తుని వెంబడిస్తున్నవాడు. యూదులు ధర్మశాస్త్ర ప్రకారంగా యూదుల్లో కొంతమంది ధనవంతులు ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళు బ్రతికున్నప్పుడే వారు చనిపోయిన తర్వాత వారు సమాధి కార్యక్రమానికి ముందుగానే సమాధులు సిద్ధం చేసుకునేవాళ్ళు అంట వాళ్ళు. అదే రీతిగా ఈ అరిమత యోసేపు తన కొరకు రాతి బండలో ఒక తోట ఉంది, ఆ తోటలో ఒక పెద్ద బండరాయి ఉంది, ఆ బండరాతిలో సమాధిని తొలిపించుకున్నాడు ఈ ధనవంతుడైన ఈ అరిమత యోసేపు. చదవమ్మా. ఆ సమాధి సమీపములో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసుని నార బట్టలతో చుట్టేసి యేసుక్రీస్తు దేహాన్ని దాంట్లో పెట్టారు. ఎవరెవరు పెట్టారు చెప్పాలి? ఎవరెవరు పెట్టారు? ఒక ఆయన అరిమత యోసేపు, రెండో ఆయన నికోదేము. వీళ్ళిద్దరు కలిసి ఆయన్ని చక్కగా ఏం చేశారంట, ఆ సమాధి అరిమత యోసేపు సమాధిలో ఈయనొచ్చడం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు యేసు సమాధి కార్యక్రమం పూర్తయింది ఇప్పుడు ఇంతవరకు కదా. సమాధి కార్యక్రమాన్ని చూసాం. యేసు ప్రభు చనిపోయాడు, చనిపోయి సిలువ మీద ఉన్నాడు. ఆ సిలువ మీద ఉన్న యేసుని తీసుకొచ్చి అరిమత యోసేపు, నికోదేము ఇద్దరు కలిసి ఏం చేశారు, సమాధి కార్యక్రమం చేశారనమాట. సమాధిలో పెట్టేశారు ప్రభువుని. తర్వాత అయితే అంతటితో శత్రువులు ఆగారంటే ఆగల. యేసుక్రీస్తుని చిత్రహింసలు పాలు చేసి సిలువలో ఆయన ప్రాణాన్ని తీసివేసినప్పటికీ, ఆయన చనిపోయినా ఆయన సమాధిలో పెట్టినా శత్రువులు ఇంకా ఆగలేదు. ఇంకా ఆగకుండా ఏం చేస్తున్నారంటే ప్రియులారా, చూస్తే మనం ఆగలేదు, చనిపోయినా కూడా ఆయన మీద పగ తీర్చుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. యేసు చనిపోయినా ఇంకా ద్వేషంతోనే ఉన్నారంట శత్రువులు. యేసు చనిపోయిన సమాధిలో పెట్టిన కోపంతోనే రగిలిపోతున్నారంట శత్రువులు. చూద్దాం. యేసు చనిపోయి తిరిగి లేస్తానని చెప్పినటువంటి ప్రియులరా విషయం వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు. శత్రువులు ఏమని జ్ఞాపకం చేసుకున్నారు? అయ్యా, యేసు బ్రతికున్నప్పుడు నేను చనిపోతాను, మూడవ దినాన్న లేస్తానని వాడు చెప్పాడు. వాడు లేవకుండా, ఈ మాట వాడు నిన్న పట్ల వాళ్ళు అన్నారు, బైబిల్లో చూపిస్తాను. ఆయన లేవకుండా ఒకవేళ శిష్యులు వచ్చి రహస్యంగా వాళ్ళని తీసుకెళ్ళి మనల్ని ఒకవేళ అపహాస్యం చేస్తారేమో, కాబట్టి రాజుగారి దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఆ యేసుక్రీస్తుని పెట్టిన ఏ సమాధి అయితే ఉందో ఆ సమాధికి కొంతమంది సైనికుల్ని సెక్యూరిటీగా మాకు మీరు ఇవ్వండి, ఆ సమాధికి మేము కాపలా కాస్తాం, రాజా నువ్వు ఒక ముద్ర వేయాలి, దానికి సీలు వేయాలి, అంతేకాదు కొంతమంది సైకిల్ని సెక్యూరిటీగా మాకు ఇవ్వాలి అని ప్రధాన యాజకులు ప్రియులారా కొంతమందిని సైనికుల్ని పెద్దల్ని మొత్తాన్ని పంపించి యేసుని ఏ సమాధిలో అయితే పెట్టారో ఆ సమాధి దగ్గర ఏం చేశారంట, ప్రపంచంలో ఎక్కడైనా చనిపోయిన వ్యక్తి సమాధికి కాపలా ఉన్నట్టుందా? ఎవరి సమాధికైనా ది గ్రేట్ అలెగ్జాండర్ ఒంటి చేతితో ప్రపంచాన్ని ఏలినటువంటి, జయించినటువంటి ఆయన సమాధికి ఏమన్నా కాపలాదారులు ఉన్నారా? ఎవరైనా? కానీ యేసుక్రీస్తు ప్రభువును చనిపోయి ఏ సమాధిలోనైతే పెట్టబడ్డాడో ఆ సమాధి చుట్టూ ఉన్నారంట ఎవరు? సైనికులు సెక్యూరిటీగా. చూద్దాం ఆ విషయాలు కూడా కొన్ని చూద్దాం ప్రియులారా. పరిసయ్యులు, సద్దూకయ్యులు యూదుల అధికారి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు. యూదుల అధికారి దగ్గరికి ఎందుకు వెళ్ళారంటే చెబుతున్నా. ఇవన్నీ ఎప్పుడు ఏ సమయంలో జరుగుతున్నాయి అంటే ప్రియులారా, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు జరుగుతున్న విషయాలు ఇవి. 6 గంటలకల్లా ప్రభువుని సమాధిలో పెట్టేసేయాలి. 6 గంటలు దాటింది అనుకోండి, విశ్రాంతి దినం వచ్చేసిద్ది, మరొక రోజు వచ్చేసిద్ది. యూదుల ధర్మశాస్త్ర ప్రకారంగా సాయంత్రం 6, మరలా తిరిగి సాయంత్రం 6, ఒక రోజు వాళ్ళకి. అర్థమవుతుంది కదమ్మా మీ అందరికీ? ఏందో ఇలా ఉన్నారు, మరి నేను చెప్పే అర్థమవుతున్నాయా లేదా? అర్థమవుతున్నాయా? ఒకసారి దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు స్పందిస్తూ ఉన్నారనుకోండి, నాకు చెప్పాలనే ప్రేరణ కలిగిద్ది. మీకు అర్థమవుతుందో లేదో అని చెప్పేసి నేను ఆలోచించకుండా వెళ్ళిపోతున్నాను అనుకో, కష్టపడి నేర్చుకున్న వాక్యం అంతా వృధా అయిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి, త్వరగానే ముగించేస్తాను. కాబట్టి ఇదంతా మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతున్నటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా. యేసు సమాధికి సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టారని చెప్పాను కదా, సెక్యూరిటీని పెట్టారు. అంటే వీళ్ళు వెళ్ళి యేసుక్రీస్తు సమాధికి మాకు సెక్యూరిటీగా కొంతమంది సైనికులు ఇవ్వండి అని అడుగుతారనమాట. ఎవరి దగ్గరికి వెళ్ళి? రాజుగారి దగ్గరికి వెళ్ళి. ఒకసారి చూద్దాం ఆ సందర్భం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 62వ వచనం చదువు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 62వ వచనం. త్వరగా బైబిల్ తీయండమ్మా. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను
పిలాతుని వద్దకు ఇచ్చారంట. రాజుగారి దగ్గరికి వచ్చారు. ఎవరెవరు వచ్చారు? పరిసయ్యులు, ప్రధాన యాజకులు. యాజకులు అంటే ఎవరు చెప్పండి? యాజకులు అంటే ఎవరు? దేవుని సేవకులు, దేవుని ప్రతినిధులు, మనుషులకి దేవునికి మధ్యవర్తులు, దేవుని మాటలు మనుషులకు చెప్పేవాళ్ళు వీళ్ళు. దేవుని సేవకులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు రాజైన పిలాతుని వద్దకు పోయారంట. ఎందుకు వెళ్ళారు వాళ్ళు? చదవండి 63. అయ్యా, చూడండి యేసు ప్రభువుని ఏమంటున్నారు చూడండి. అయ్యా, పిలాతు మహారాజా, చక్రవర్తి, ఆ వంచకుడు, యేసు ప్రభువుని వంచకుడు అంటున్నారు వీళ్ళు. ప్రధాన యాజకులు, పరిసయ్యులు ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయి, పిలాతు దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా, ఆ వంచకుడు తాను సజీవుడిగా బ్రతికి ఈ లోకంలో ఉన్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచేదనని చెప్పినది మా జ్ఞాపకం ఉంది. ప్రధాన యాజకులంగా, పరిసయ్యులంగా ఆయన చనిపోయిన తర్వాత 3 దినాల తర్వాత లేస్తానని చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మా జ్ఞాపకం ఉన్నాయి, మా జ్ఞాపకాల్లో ఉన్నాయి. కాబట్టి 3వ దినము వరకు సమాధిని మేము భద్రం చేయడానికి మీ ఆజ్ఞ కావాలి, మీ శాసనం కావాలి. మీ గవర్నమెంట్ తరపున లేదా మన గవర్నమెంట్ తరపున ఒక సీల్, ఒక ముద్ర అనేది సమాధికి వేయాలి అని అడుగుతున్నారు. కొంతమంది సైన్యం కావాలి, సెక్యూరిటీ. 3 దినాల్లో లేస్తున్నాడు కదా, ఆ 3 దినాల వరకు ఆ యేసు ప్రభువుని పెట్టిన సమాధిని మనం కాపాడదాం, అసలు ఎట్ట లేగుతాడో చూద్దాం అన్నట్టుగా. తర్వాత వాని శిష్యులు వచ్చి, ఒకవేళ రాజా ఆ వంచకుడు బ్రతుకున్నప్పుడు ఇటు చెప్పాడు, నేను చనిపోతాను 3వ దినాలు లేస్తానని చెప్పాడు కదా, ఒకవేళ వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన చెప్పినట్లుగానే మృతులో నుంచి లేచిపోయినని ప్రజలతో చెప్పుదురేమో, అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదై ఉండునని చెప్పారంట. చూడండి ఏమండి, తాను బతుకున్నప్పుడు చెప్పాడు కదా 3వ దినం లేస్తానని. ఒకవేళ ఆయన లెగవకుండా ఆయన శిష్యులు వచ్చేసి ఆయన యొక్క దేహాన్ని, పార్థవ దేహాన్ని తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది? మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డగా ఉంటుంది రాజా, అలా వద్దు. దయచేసి కొంతమంది సెక్యూరిటీ సైనికుల్ని మీరు నాకు ఇస్తే, మీ అధికారం చొప్పున ఒక రాజముద్ర సీలు ఆ సమాధికి వేస్తే మేము వెళ్ళి కాపలా కాస్తామంటే అప్పుడు ఏం చేశాడు రాజు? చదవాలి. వీళ్ళు యేసు సమాధికి సెక్యూరిటీ కావాలన్నారు. ప్రపంచంలో మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరి సమాధికైనా సరే సెక్యూరిటీ ఉండదండి, ఎవరి సమాధికి ఉండదు సెక్యూరిటీ. 65 వచ్చిన. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు, కావలి వారు ఉన్నారు, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి మీకు చేతనైనంత మట్టుకు ఆ సమాధిని ఏం చేయమన్నారు? భద్రంగా చుట్టూరు భద్రంగా చేయండి అంటున్నాడు. తర్వాత వారు వెళ్ళి కావలి, ఎవరు వెళ్ళి? ప్రధాన యాజకులు, పరిసయ్యులు. వారు వెళ్ళి కావలి వారు సైనికులను కూడా వారితో పాటు కూర్చున్నారంట. చూడండి, యాజకులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు, సైన్యం, కావలి వారితో పాటు ఉంచుకుని. తర్వాత చూడండి ఆ సమాధికి ఏం చేశారంటే వీళ్ళు పెట్టల ముందు సమాధి చుట్టూ సైన్యం చేరిపోయారు. నెంబర్ 1, సమాధి చుట్టూ సైన్యం చేరిపోయారు. నెంబర్ 2 ఏం చేశాడు? దొర్లింపబడిన పెద్ద రాయి ఉంది కదా, సమాధి మూసేయడానికి పెద్ద రాయి ఉంది కదా, ఆ దొర్లింపబడిన రాతికి ఏం చేశారంటే రాజముద్ర వేశారు. పిలాతు గారి యొక్క రాజముద్ర వేశారన్నమాట. రాజముద్ర అంటే సీల్ అంటారు కదా, సీల్ వేశారు. తర్వాత దాని లోపల యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దేహం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దేహం ఆ రాతి సమాధిలో ఉంది కాబట్టి ఆ సమాధి చుట్టూ సైనికులు ఉన్నారు. నెంబర్ 1. ఇక తర్వాత నెంబర్ 2 ఏంటంటే ఆయన ఏ సమాధిలోనైతే ఉన్నాడో ఆ సమాధిని మూయడానికి ద్వారం దగ్గర ఒక పెద్ద రాతి బండను పెట్టారనమాట. ఆ రాతి బండకి రాజముద్ర వేశారు, సీలు వేసి దాని చుట్టూ కాపలా కాస్తున్నారు అనమాట. ఇప్పుడు ఒక మాట అడుగుతున్నాను ప్రియులు, ఒకవేళ ఎవరైనా శిష్యులు ఎత్తుకొని పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనుకోండి, ఎత్తుకొని పోవడానికి అవకాశం ఉందా? ఇందాకే మీకు చెప్పా, వాళ్ళు అన్నట్లుగా యేసు 3వ దినాన లేస్తానని చెప్పాడు,
లెగవకపోతే వాళ్ళ శిష్యులు వచ్చి తీసుకొని వెళ్ళారంటే మొదటి వంచిన కంటే కడపటి వంచిన మరీ చెడ్డదిగా ఉంటుంది కాబట్టి సైనికుల్ని పంపించండి, మేము కాపలా ఉంటాం అన్నారు కదా. ఇప్పుడు శిష్యులు వచ్చి తీసుకెళ్ళడానికి కుదిరిద్దా? మీరు చెప్పండి, అందరూ చెప్పాలి. శిష్యులు వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సమాధిలో ఉన్న దేహాన్ని తీసుకెళ్ళడానికి శిష్యులకి అంత ధైర్యం ఉందా? అంత ధైర్యం ఉందా? ధైర్యం లేక కదా గదిలోకి వెళ్ళి వాళ్ళు దాక్కుంది. యూదులకు భయపడి శిష్యులు ఏం చేశారంట? యూదులకు భయపడిపోయి గదిలో దాగుకొని. యోహాను సువార్త 20:19 వచ్చిన ఒకసారి చదవండి. త్వరగా చదవాలి. అసలు ఎత్తుకొని పోయి అంత ప్రియులారా సీన్ వాళ్ళకి లేదు వాస్తవం చెప్పాలంటే శిష్యులకి. చదువమ్మా 20:19. ఆదివారము సాయంకాలమున శిష్యులు అప్పుడు కూడా భయపడే ఉన్నారంట. యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు వచ్చాడు. ఓకేనా? అది వదిలేసేయండి. అంటే ఇప్పుడు ఈ యూదులకు భయపడి శిష్యులు ఎక్కడికి వెళ్ళి తలుపేసుకున్నారు? గదిలోకి వెళ్ళి తలుపేసుకొని గజ వణికిపోతున్నారు అనమాట. పేతురు భయపడలేదా? యేసుక్రీస్తుని పట్టి బంధించి మరి సంకెళ్ళు వేసి తీసుకెళ్తున్నప్పుడు పేతురు భయపడలేదా? పేతురు ఏమన్నాడు? నీకోసం చచ్చిపోతాను ప్రభు అన్నాడు. చివరికి ఏమన్నాడు? అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళా నేను నీతో వస్తానయ్యా అన్నాడు. అప్పుడేమన్నాడు యేసు ప్రభు? చెప్పాలి. పేతురు, ఈరోజు నీవు నన్ను ఎరగనని ముమ్మార్లు నువ్వు బొంకుతావు, అబద్ధం ఆడతావు. నువ్వు అబద్ధం ఆడిన తర్వాతే కోడి కూసిద్దని చెప్పాడు కదా. అంటే యేసుక్రీస్తుని పట్టుకున్నప్పుడు శిష్యులు భయపడ్డారా లేదని చెబుతున్నా. భయపడ్డారు. నేను కాపరిని కొట్టుదును, గొర్రెలన్నీ చెదరిపోవును. పేతురు కూడా పారిపోయాడు. అంటే శిష్యులు యేసుక్రీస్తు పెట్టబడిన ఆ రాతి సమాధిలోకి వెళ్ళి ఆయన దేహాన్ని తీసుకుని వెళ్ళి సమాధి కార్యక్రమం చేసే అంత ధైర్యం వాళ్ళకి లేదు. వాళ్ళు యూదులకు భయపడ్డారు. మరి వీళ్ళేమన్నారు? శిష్యులు వచ్చి తీసుకెళ్తారు, మొదటి వంచన కంటే రెండో వంచన చాలా చెడ్డదిగా ఉంటుంది, మాకు సైన్యాన్ని ఇవ్వండి, మేము కాపులా ఉంటాం అన్నారు. శిష్యులు తీసుకెళ్ళంత లేదు కదా. కాబట్టి ప్రియులను చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. అయితే ఏం జరిగింది తర్వాత చూద్దాం. సమాధి చేయబడింది. ఏమండి? శుక్రవారం సమాధి చేయబడింది. 3 గంటల నుంచి 6 గంటల లోపు జరగాల్సిన కార్యక్రమం అంతా కూడా. ఇప్పుడు యోహాను సువార్త 20:1 చదువుదాం. ఆదివారము సిలువ వేయబడ్డాడు చూసాము, సమాధి చేయబడ్డాడు చూసాము. ఇప్పుడు పునరుద్ధానం గురించి చూద్దాం. అమ్మ మీకు అర్థమవుతుందా? సిలువ వేయబడ్డ సందర్భం చూసాము, ఆ తర్వాత సమాధిలో పెట్టబడ్డ సందర్భం చూసాము. ఇప్పుడు ఆదివారం కాగానే ఏం జరిగిందో చూద్దాం. 20వ అధ్యాయము యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనం. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెందల కడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉంచబడిన రాయి తీయబడి ఉండుట చూసిందంట. చూడండి, చాలా జాగ్రత్తగా ముగించుకుందాం. చూసిందంట. కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు నొద్దకు చాలు. అంటే ఇక ఆదివారం ఉదయాన్నే తెల్లవారు చూడగానే ఇదిగో ఈ మరియ ఉంది చూసారా, మగ్దలేని మరియ, 7 దయ్యముల చేత పట్టి పీడించబడుతున్నటువంటి ఈమెకి ఆయన బ్రతుకున్నప్పుడు ఆ దయ్యాల నుంచి విడిపించి ఆమెకు ఒక మంచి జీవితాన్ని ఆమెకు ప్రసాదించాడు. ఆమె ఆయన వల్ల మేలు పొందింది, ఆమె ఆయన వల్ల దీవెనలు పొందింది అనమాట. అయితే ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఆయన ఎంతగానో ప్రేమించిందంటే ఆయన చనిపోయి సమాధిలో పెట్టబడ్డా కూడా వెళ్ళిపోయి బయట సమాధి దగ్గర కూర్చొని బోరు నేడ్చేస్తుందంట. నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారు, మీకు ఎవరైనా తెలిస్తే చెప్పండి అయ్యా, నా ప్రభువుని నేను ఎత్తుకొని పోతా అని చెప్పి అంటుంది ఆమె. ఏమండి? కాబట్టి ప్రియులారా, ఆదివారం ఉదయమైనప్పుడు జరిగిన సంఘటన, సమాధి మీద ఉంచబడిన రాయి తీయబడిందంట ప్రియులారా. మరి ఈ తీయబడింది అన్నారు కదా, సమాధి మీద ఉండిన రాయి తీయబడింది అన్నారు కదా, ఆ రాయిని ఎవరు తీసుంటారు చెప్పండి? ఎవరు తీసుంటారు? త్వరగా మీరు నాకు రిప్లై ఇస్తామంటే నేను సప్లై చేస్తూ ఉంటాను. నా లేకపోతే ఇంక నేను ముగించేస్తాను, ఎందుకంటే నాకు నడిపింపు రాదు. చెప్పాలి. సమాధి మీద ఉన్న రాతిని ఎవరు దొరిలించారు? ఆల్రెడీ చుట్టూ సైన్యం ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, పరిచయులు ఉన్నారు. కానీ సమాధికి సీలు వేసి ముద్ర వేసి
ఆ రాయి బొర్లించబడింది కదా, ఆ రాయి పెట్టబడింది, ఎవరు బొర్లించారు అనేది మనం చూస్తే అక్కడే ఉంది కదా. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1, 2, 3, 4, 5 వచనాలు ఒకసారి చదవండి. ఎలా తీయబడింది ఆ పెద్ద బండరాయి, ఎలా తీయబడింది చూడండి. ఎప్పుడైతే ఈ మధ్యలేని మరియా సమాధి దగ్గరికి వెళ్ళిందో, వెళ్ళగానే ఆ సమాధిని చూడగానే ఆ సమాధి తెరవబడిన సమాధిగా ఉంది. ఆ సమాధికి అడ్డుగా ఉన్న రాయిని బయటికి నెట్టుంది. ఆ రాయిని ఎవరు నెట్టాడో చూస్తున్నాం ఇప్పుడు. చదువమ్మ. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడడానికి వచ్చారు. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి, చూడండి రాతిని ఎవరు పొర్లించారో రాయబడుతుంది ఇక్కడ. ఇదిగో దేవదూత పరలోకములో నుండి దిగి వచ్చి యేసు దేహాన్ని ఉంచినటువంటి ఆ సమాధి రాతికి అడ్డంగా ఉన్న రాతిని ఏం చేసిందంటే పొర్లించిందంట పక్కకి. పొర్లించి ఆ పొర్లింపబడిన రాయి మీద కూర్చొని ఉందంట దేవదూత. ఒక ప్రకాశమైన వెలుగుతో రెక్కలతో అక్కడ దేవదూత దాని మీద రాయి మీద కూర్చొని ఉందంట. ఒకటి కూర్చొని ఉందంట, కూర్చొని ఉన్నాడు. కొంతమంది దేవదూతల్ని ప్రియులారా స్త్రీలుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, దేవదూతల్ని పురుషులుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో దేవదూతలు అనేవి ఆత్మలు, వాటికి లింగభేదం ఉండదు, వాళ్ళకి స్త్రీ పురుషు అని ఉండదు, ఆత్మలు. కాబట్టి అతడుని వాడబడింది అలా అనమాట. కాబట్టి మనం స్త్రీ పురుషుడని కన్ఫ్యూజ్ అవుతారని చెప్తున్నా మీకు, ఓకేనా. కాబట్టి ఆ దూత వెంటనే ఆ రాయి మీద కూర్చుని ఉందంట. కూర్చున్న తర్వాత ఏం జరిగిందమ్మా? త్వరగా ఎప్పుడైతే యేసు దేహం ఉన్నటువంటి ఆ సమాధి రాతిని పరలోకముల నుండి దేవదూత దిగొచ్చి ఆ రాతిని పక్కకు పొర్లించిందో, ఆ రాయి మీద కూర్చుందో, ఒక మహాభూకంపం కలిగిందంట. అప్పుడు ఆ రోజు ఆ మహాభూకంపం కలిగెను. ఆ దూత స్వరూపం ఎలా ఉండెను? మెరుపులా ఉందంట. ప్రియమైన ఆ దేవదూత యొక్క స్వరూపం, రూపం అనమాట ఎలా ఉందంట? మెరుపులాగా ఉందంట. మెరుపులు చూసారు ఎప్పుడైనా మీరు? వర్షం రాబోయే ముందు ఏమొస్తాయి? ఉరుములు, తర్వాత మెరుపులు కదా. ఒక్క మెరుపు మెరిస్తే ఎలా ఉంటుందో మీ అందరికి తెలుసు కదా. ఆ దూత యొక్క స్వరూపం మెరుపు వలె ఉందంట. చూడండి ఆ వెలుగు. చదవమ్మా. ఆ దూత ధరించిన వస్త్రము, అబ్బబ్బబ్బబ్బా, ఆ దూత ధరించిన వస్త్రం అంట హిమము. హిమం అంటే ఏంటి చెప్పండి అమ్మా. మీరందరూ అలానే ఉన్నారు ఇప్పుడు, తెల్లగా చల్లగా హిమముల అంటే మంచు పర్వతాల్లో ఉన్నారు మీరంతా. ఇక్కడ ఎలా ఉందంట దూత ధరించుకున్న వస్త్రాలు హిమమంతా తెల్లగా ఉంది. ఆ దూత యొక్క స్వరూపం మెరుపు వలె ఉంది. తర్వాత ఏం జరిగింది? ఆ దూత వెలుగు చూసి, ఆ దూత ధరించుకున్న ఆ వస్త్రాల మహిమను చూసి, ఆ రాయి పొర్లించబడుట చూసి అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు, అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, అక్కడ ఉన్నటువంటి చుట్టూ సమాధి చుట్టూ సెక్యూరిటీగా ప్రొటెక్షన్గా ఉన్నారు కదా సైనికులు, అందరూ కూడా ఎలా పడిపోయారంట? వణికి గజ వణికిపోయి చచ్చిన శవాల్లా పడిపోయారు. ఆ వెలుగు, దూత వెలుగు చూడలేక, ఆ దూత ధరించుకున్న వస్త్రాల మహిమను చూడలేక, ఆ రాయి అంత భారమైన రాయి బొర్లించబడుట, అక్కడ ఒక మహాభూకంపం కలుగుట చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయిన శవాల్లో పడిపోయారు. అంతే, మూర్ఛిల్లిపోయారు అంటారు కదా. ఏమంటారు? మూర్ఛలు అంటారు కదా. మూర్ఛిల్లిపోయిన అదేనా ఇది? కోమాలోకి వెళ్ళిపోయారు అంతే. ఇక తర్వాత ఏం జరిగింది చదవమ్మా. చూడండి, వెంటనే దూత ఆ రాతిని పొర్లించి ఆ రాతి మీద కూర్చున్న ఆ దూత, వెలుగు దూత, ఆ వెలుగు దూత, ఆ స్త్రీలు, ఆ మగ్దలేనే మరియా, వేరొక మరియా, ఇద్దరు కూడా వచ్చారు కదా ఆదివారం తెల్లవారున ఆ సమాధి దగ్గరికి. ఆ వచ్చిన వారిని చూసి దూత ఏమంటుందో చదువమ్మ, తొందర చదువు. మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు ఎతుకుతున్నారని నాకు తెలుసు. అమ్మా ఇదిగో, మీరు భయపడవాకండి, సిలువ వేయబడిన యేసు క్రీస్తుని మీరు ఎతుకుతున్నారని నాకు తెలుసు. ఆయన ఇదిగో మీరు ఎతుకుతున్నారే, ఆయన ఇదిగో ఈ సమాధిలో లేడమ్మా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మీరు కల్పన కథలు అనుకుంటున్నారేమో, నేను కల్పించి చెబుతున్న మాటలు అనుకుంటున్నారేమో. ఇది చరిత్ర,
జరిగినటువంటి వాస్తవాలు ఇవన్నీ కూడా ఎన్నో భౌగోళికమైన శాస్త్రీయమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. యేసుక్రీస్తు సమాధిని గెలిచి సజీవుడిగా ఆయన బ్రతికడని ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని వల్లరా ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. సాక్ష్యాలు లేకుండా మాట్లాడట్లేదు ఈరోజు మన క్రైస్తవ్యానికి పునాది ఇదిగో క్రీస్తు పునరుద్ధానమే. అర్థమవుతుందా? చదువమ్మా మరలా కంటిన్యూషన్ త్వరగా. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. తాను చెప్పినట్టుగానే ఎప్పుడు చెప్పాడు? మరి ఈ చెప్పిన సంగతి దూత ఎక్కడో పరలోకంలో ఉంది. ఆ దూతకి ఎలా తెలిసింది? ఆయన ఈ భూమి మీద బతుకున్నప్పుడు శిష్యుల దగ్గర ఉన్నప్పుడు శిష్యులు చెప్పాడు, ఆయన నేను చనిపోతాను, సమాధి చేయబడతాను, 3వ దినాన్ని నేను లేస్తానని శిష్యులు చెప్పాడు. ఆయన చెప్పిన మాటలు భూమి మీద కొంతమంది ఈనుండొచ్చు. ఆ ప్రధాన యాజకులు పరిచయులు వాళ్ళకి తెలిసింది. పరలోకంలో నుండి దూత వచ్చింది కదా, మరి దూతకి ఎలా తెలిసింది? ఆయన చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడని దూత అంది కదా, ఎట తెలిసింది దూతకి? దూతలకు అన్నీ తెలుసు, మనకే తెలియవు. దూతలకు తెలుస్తాయి అమ్మా. భూమి మీద ఏం తెలుస్తుంది జరుగుతాయి, పరలోకంలో ఏం తెలుస్తుంది తెలుసు, పాతాళంలో ఏం జరిగింది కూడా దూతలకి అన్నీ తెలుసు. దూతల ఆత్మలు కదా. ఈ ముల్లోకాలలో ఎక్కడ ఏం జరుగుతుందనే విషయాలు అన్నీ కూడా దూతలకి తెలుస్తాయి. కాబట్టి దూత అంటుంది ఆయన చెప్పినట్టుగానే ఆయన లేచి ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, అయితే లేచాడన్న సంగతి తెలుసుకున్న వారు ప్రియులరా ప్రధాన యాజకులు పరిచయుల దగ్గరికి వెళ్ళారనమాట. యేసుక్రీస్తు లేచాడన్న సంగతి తెలుసుకున్నటువంటి అక్కడున్న సైనికులు ఏం చేశారు? ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు అమ్మ చాలా జాగ్రత్తగా, నేను ముగింపులోకి వెళ్ళిపోతున్నా. ఇంకా యేసుక్రీస్తు లేచాడు కదా, లేచాడని వాళ్ళకి తెలిసింది. ఆ దూత వచ్చి రాయి పొరలించడం, ఆ వెలుగును చూడలేక వాళ్ళు చచ్చిన వారి వల్లే పడి ఉండడం, యేసు లేవడం వాళ్ళందరూ చూశారు. చూసి చచ్చిన వారి వల్లే పడి ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోయి చెప్తున్నారు ప్రధాన యాజకులకు, అయ్యా ఆయన లేచాడు, మేము చూసాము అని చెబుతున్నారు. ఇప్పుడు ప్రధాన యాజకులు ఏం చెబుతున్నారో చూడండి. వాళ్ళు లేచాడయ్యా ఆయన చెబుతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఒకసారి చూడండి. ముగించుకుందాం, ఇంకా కొద్ది మాటలు చెప్పి ముగించేస్తాను త్వరగా. మత్తయి సువార్త 28వ అధ్యాయం 11వ వచనం చూడండి. వారు వెళ్ళుచుండగా అక్కడ సమాధి కార్యక్రమం దగ్గర జరిగిన సంఘటనలన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి ప్రధాన యాజకులు కాబట్టి వారు పెద్దలతో అందరు కూడి వచ్చి కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏంటి మరి ఇప్పుడు ఏం చేద్దాం మనం? యేసు తాను చెప్పినట్టుగానే తిరిగి ఆయన లేచాడు, ఇప్పుడు మనం ఏం చేద్దాం అని ప్రధాన యాజకులు కొంతమంది పెద్దలందరూ కూడా వచ్చి కూర్చున్నారు, మీటింగ్ చేశారనమాట. ఏం చేద్దాం, ఇప్పుడు ఏం చేద్దాం, ఎలాగ దీన్ని మాఫీ చేద్దాం? ఆయన లేచాడనే సంగతి సమాజానికి మనం చెప్పొద్దు. దీన్ని ఎలాగైనా సరే మనం ఈ రహస్యాన్ని మనం ఈ యొక్క నిజ సంఘటన ఈ సత్యాన్ని సమాజంలోకి పోకుండా దీన్ని సమాధి చేద్దాం అని ప్లాన్ చేశారు, కుట్ర చేశారు. వాళ్ళ కుట్ర ఎలా ఉందో చదువమ్మ త్వరగా. కాబట్టి వారు ప్రధాన యాజకులు సైనికులకు వాళ్ళు ఇచ్చేవారంటే ఏం చేశారో చూడండి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు ఏమి ఇచ్చారంట? ద్రవ్యము, డబ్బులు ఇచ్చారు. ఎందుకు వాళ్ళు డబ్బులు? వాళ్ళు ఏం చెప్తున్నారు? అయ్యా జరిగిన సంగతి చెప్పారు. యేసు లేచాడు, మేము చూసాము, దోత వచ్చింది, రాయి పొర్లించింది, మేము చచ్చిన వాళ్ళ వల్లే పడి ఉన్నాము అని చెప్పారు. నమ్మారు వాళ్ళు కూడా. ఆ సత్యాన్ని సమాధి చేయడం కోసం సైనికులు, కాపలా ఉన్న సైనికులందరూ పిలిచారు. రే ఈ విషయాన్ని మీరు ఎక్కడ చెప్పబాకండి, ఏం కావాలో కోరుకోండి అన్నారు. అంతే, మీకేం కావాలో కోరుకోండి. ఇస్కరియోతు యోధా యేసుక్రీస్తుని అప్పగిస్తానంటే ఏం కావాలో చెప్పన్నారు. చూసావా, 30 ఎండి నాలు అన్నట్టు వీళ్ళు కూడా ఇంక డబ్బులకు లోబడిపోయారు అనమాట. ఎవరైనా అంతే కదా, డబ్బు చూస్తే కొండ మీద కోతి దిగి వచ్చిద్దంట. మరి నాకు తెలియదు ఎప్పుడు దిగి వచ్చింది. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉంటే దిగిరా అంటే కొండ మీద కోతి దిగి వచ్చిద్దా? రాదు. అంతా మొత్తం సామెత, అంతే. అర్థమైందా? ఇక్కడ చూడండి ప్రియులారా, వీళ్ళు ఎంత పాపానికి ఒడిగట్టారంటే, ఎంత దారుణానికి ఒడిగట్టారంటే, యేసు తాను చెప్పిన విధంగానే సమాధిని జయించి ఆయన సజీవుడిగా బ్రతికితే అది వాళ్ళు తెలిసినా కూడా ప్రజలలో ఉన్నటువంటి ప్రధాన యాజకులు పెద్దలందరూ కూడొచ్చి ఆ సత్యాన్ని మీరు చెప్పబాకండ్రా, ఇదిగో డబ్బులు తీసుకోండి మీరని డబ్బులు ఇచ్చారంట. చదవమ్మా, అక్కడ బైబిల్లో ఉంది. ఏమని అబద్ధం ఆడమంటున్నారు ఈ ప్రధాన యాజకులు పెద్దలందరూ కలిసి? ఏమని అబద్ధం ఆడమంటున్నారు వాళ్ళని, సైనికుల్ని? మేము నిద్రపోతున్నాము, మేము నిద్రపోచుండగా ఆయన శిష్యులు
రాత్రి వచ్చి ఆ రాత్రిని బొర్లించి ఆ యేసుక్రీస్తుని ఎత్తుకొని పోయిరి అని మీరు చెప్పండి రా అన్నారంతే. అబ్బబ్బా, ఎంత దొంగ సాక్ష్యం పలికిస్తున్నారు. వీళ్ళు ఏంటంటే దొంగ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఎలా ఉంటారంటే, వాడికి 10,000 వస్తే చాలు, ఒక 10,000 కనపడ్డే చాలు, ఇక ఎదుటి వారి కుటుంబం నాశనమైనా పర్లా, వాళ్ళ పిల్లల బతుకులు బస్ స్టాండ్ అయినా పర్లా ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఉంటారు, దొంగ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు. కోర్టుల దగ్గర ఉండేటప్పుడు వాడిని పిలిచామనుకోండి, నేను స్టేషన్కైనా వెళ్తా, ఒక 10 లక్షలు ఇస్తే చాలు, అవసరమైతే బెయిల్ మీద వస్తా 1 లక్ష ఇచ్చి. వీళ్ళు చూడు ఇలా వీళ్ళ బ్రతుకులు చూడు ఎలా ఉన్నాయో. డబ్బులకు అమ్ముడు పోయి ఏం చేశారు, చూసినటువంటి వాస్తవాన్ని చెప్పకుండా వీళ్ళు ఏదైతే ఎక్స్ప్లెనేషన్ చేశారో వీళ్ళకి, ఇలా చెప్పండి రా మీరు, మేమందరం నిద్రపోతున్నాం. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా ఇప్పుడు, మేమందరం నిద్రపోతున్నాం, మేము నిద్రపోయేటప్పుడు యేసు శిష్యులు వచ్చారు, రాత్రిని బొర్లించారు, యేసు దేహాన్ని తీసుకుని వెళ్ళారు అన్నాడు. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, ఇంక ప్రార్థన చేస్తాను. వీళ్ళు నిద్రపోతున్నారు కదా, వీళ్ళు నిద్రలో ఉన్నప్పుడు శిష్యులు ఎప్పుడు వచ్చారో, ఆ రాత్రిని ఎప్పుడు బొర్లించారో, ఆయన పార్థవ దేహాన్ని ఎలా తీసుకెళ్లారో మీరు చెప్పండి. చెప్పండి. నిద్రపోయే వాళ్ళకి ఎట్ట తెలిసింది? అబద్ధం చూడండి, ఎంత చక్కగా అబద్ధం ఆడుతున్నారు. మేము నిద్రపోతున్నాం అని చెప్పండి అబ్బాయి, మేము నిద్రపోయేటప్పుడు శిష్యులు వచ్చారు. నిద్రపోయేటప్పుడు శిష్యులు వచ్చింది ఎలా చూశారు వీళ్ళు? మేము నిద్రపోయేటప్పుడు శిష్యులు వచ్చారు, యేసు పార్థవ దేహాన్ని తీసుకొని పోయారు అని చెప్పండి. ఇదిగో కట్టలు డబ్బులు ఇస్తున్నాం అన్నారు. ఆ కట్టలకు అమ్ముడు పోయి ఏం చేశారు చివరికి? చెప్పమ్మా, చదువు. ప్రధాన యాజకులు, ప్రజల్లో ఉన్న పెద్దలు ఏదైతే వారికి అబద్ధాన్ని బోధించారో, ప్రధాన యాజకులు అంటే దైవజనులు, దేవుని వాక్యాన్ని బోధించే దొంగలు వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి అబద్ధాన్ని బోధించారంట. మీరు ఇది చెప్పండి రా, మేము నిద్రపోతున్నాం, వచ్చారు శిష్యులు తీసుకొని పోయారని చెప్పండి. యేసుని ఆనాడు ఉన్నటువంటి దైవజనులు ఏమండి తీసుకొని పోయిరి అని చెప్పమని అబద్ధం అంటే అదే చెప్పారు వాళ్ళు. ఈ మాట యూదులలో వ్యాపించి ఇప్పటి వరకు కూడా అది ప్రసిద్ధమైంది. యూదులు, యెరూషలేములో ఉన్న యూదులు ఇంతవరకు యేసుని మెస్సయ్యగా, రక్షకునిగా, దేవుని కుమారుడిగా వాళ్ళు ఇంకా విశ్వసించలా. ఇంకా మా కొరకు రక్షకుడు మెస్సయ్య పుడతారని వెయిట్ చేస్తున్నారు వాళ్ళు ఇంకా యెహోవా దేవుని యొక్క పరిపాలనలో ఉంటూ చక్కగా వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. యేసుప్రభు వచ్చాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. వీళ్ళు చెప్పిన ఈ అబద్ధం ఇప్పుడు కూడా అక్కడ ఏమవుతుంది అంటే, వీళ్ళు ఆడించిన ప్రధాన యాజకులు చేసిన అబద్ధ బోధ వాళ్ళు పాటించడం బట్టి ఎంతమంది జీవితాలు తరతరాలు ఈరోజు నరకానికి వెళ్ళిపోతున్నాయి. యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించకుండా, మెస్సయ్యగా అంగీకరించకుండా వీళ్ళు ఆడించిన అబద్ధం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. చాలా విషయాలు ఉన్నాయి, చెప్పడానికి సమయం కాదు కాబట్టి ఇంక నేను ముగించైపోతున్నాను. ఇక యేసుక్రీస్తు వారు లేచారు, శిష్యులకు కనబడ్డాడు కదా. ఈ అరుణోదయపు ఆరాధనలో మీకు చెప్పాను, యేసు లేచాడు, 13 ప్రత్యక్షతలు ఇచ్చాడు. ఆయన తోమా దగ్గరికి వెళ్ళాడు. తోమా, ఇదిగో నా గాయములు వేలు పెట్టి చూడయ్యా, ఇదిగో నా పక్కల పొడిచిన బల్లెపోటు, ఇదిగో ఇక్కడ చేయి పెట్టి చూడయ్యా, నేనే ఆయనను. చూచి నమ్మిన నువ్వు చూచి నమ్ముతున్నావు, అయితే చూడకుండా నమ్మినవాడు ధన్యుడు అన్నాడు. అప్పుడు తోమా ఎంతగానో దుఃఖపడతాడు. నిజమే ప్రభువా, నేను తప్పు చేశానయ్యా అని పశ్చాత్తాపడతాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు ఆయన బ్రతికున్నప్పుడు భయపడిపోయి చెదరిపోయి దాక్కున్నారు, గజగజ వణికారు కదా. యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తాను చెప్పిన విధముగానే తిరిగి 3వ దినమున లేచిన తర్వాత శిష్యులు చెప్పాడు, శిష్యులారా మీరు వెళ్ళండి, యెరూషలేములో పరిశుద్ధాత్ముడు వస్తాడు, ఆయన రాక కోసం ఎదురు చూడండి, బూది గంతముల వరకు మీరు నా సాక్షులుగా ఉంటారని చెప్పినప్పుడు యేసు ప్రభు వెళ్ళిపోయేటప్పుడు శిష్యులు వెళ్ళిపోయి ఆ మేడగది మీద ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు అగ్ని నాలుకల వలె విభాగింపబడి వారి మీద వ్రాలగా వారు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఎలాంటి ప్రసంగం చేశారు చనిపోయి లేచిన తర్వాత. పునరుద్ధానుడైన యేసుని ప్రకటించే విషయంలో ప్రియులారా పేతురుగా నిలబడి వాక్యం ప్రకటిస్తూ ఉంటే ప్రియులారా ఒక్క ప్రసంగానికి 3,000 మంది హృదయాల్లో పొడవబడి వెంటనే అయ్యలారా రక్షణ పొందుటకు మేమేమి చేయాలంటే, ఇదిగో మీరు సిలువ వేసిన యేసుక్రీస్తు నామములోని బాప్తీసం తీసుకోండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుతారు. అమ్మా, మారు మనసు పొంది మూర్ఖులకి తరం వారికి వేరే మీరు రక్షణ పొందండి అని పేతురు గారి నిలబడి ప్రసంగం చేస్తుంటే అప్పుడు ఏం చేశాడు? యేసు ప్రభు బ్రతుకున్నప్పుడు భయపడి గజగజ ఉనికిపోయి పేతురు యేసు ఎవరో నేను అడిగిన అబద్ధం ఆడాడు. బ్రతుకున్నప్పుడు ఆయన చనిపోయి తిరిగి సమాధి చేయబడి లేచిన తర్వాత వాటి వండర్ అనుకున్నారు, లేచారు, నమ్మారు.
యేసు కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు. 12 మంది అపోస్తులు యేసు క్రీస్తు సువార్తను ప్రకటించడం కొరకు హతసాక్షులుగా మారిపోయారు. ఎందుకంటే యేసు ఎలాగైతే చనిపోయి తాను చెప్పిన విధముగానే తిరిగి లేచాడో, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనము కూడా చనిపోయినను తిరిగి మరలా లెగుస్తాం. మరణం మనకి ముగింపు కాదు. మరణం తర్వాత మనకు మరొక బ్రతుకుందనుకున్నారు. సర్వలోకానికి వెళ్ళారు. సర్వ సృష్టికి క్రీస్తు సిలువను గూర్చిన సువార్తను ప్రకటించారు. క్రీస్తు కొరకు తమ ప్రాణాలు అర్పించేశారు, చనిపోయారు. అర్థమవుతుందా? అన్ని మూసేసేయండి. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా, యేసుక్రీస్తు సిలువ మరణము అది సత్యము, యేసుక్రీస్తు పునరుద్ధానము అది 1000% అది వాస్తవం. కాబట్టి ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో ప్రియులారా, వారు చనిపోయినను తిరిగి మరలా బ్రతికించబడుదురు. యేసుక్రీస్తు తన రెండవ రాకడలో వచ్చేటప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఎవరైతే ఉన్నారో వారు సమాధుల్లో ఉన్నప్పటికీ సమాధులు తెరవబడతాయంట. సమాధులు తెరవబడగానే మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు వెళ్తే, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి వెళ్తారని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. నా ప్రియమైన సహోదరులారా, నా సహోదరి మండలారా, ఇంకా ఎవరైనా ఇదిగో ఈ సంఘములో కొనసాగుతున్నా కూడా యేసుక్రీస్తుని సురక్షకునిగా అంగీకరించకుండా పండుగలు ఎన్నో గతించిపోతున్నా, పండగ క్రైస్తవుల్లా ఉంటూ జీవితాలు పాడు చేసుకున్న వాళ్ళు అయితే ఉంటే, ఇదే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూల సమయము, రేపేమి సంభవించునో నీకు తెలియదు. నేడే యేసుక్రీస్తు పునరుద్ధానుడైన యేసుక్రీస్తుని నీ హృదయంలోనికి ఆహ్వానించు. ఆయన ప్రభువు అని ఒప్పుకో. దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపాడని నీ హృదయమందు విశ్వసించు. అప్పుడు నీవు రక్షణ పొందుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నీ హృదయంలోనికి చేర్చుకోకుండా చనిపోతే ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్ళిపోతావు. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. చాలా విషయాలు ఉన్నాయి. దేవుడి చిత్తమైతే మరొకసారి మనం మాట్లాడుకుందాం. దయచేసి అందరు కళ్ళు మూయాలి. అందరు కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ప్రేమించి మహిమలోకాన్ని వీడి ఈ మట్టి లోకానికి వచ్చి నీ కొరకు తన పవిత్రమైన రక్తాన్ని చిందించి నిన్ను మృతులలో నుండి సజీవుడిగా సజీవురాలుగా లేపడం కొరకు నీ కోసమైన సజీవుడిగా లేచాడు. నిన్ను బ్రతికించడానికి, నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి, నిన్ను పరలోకానికి చేర్చడానికి, నిన్ను ఉగ్రత నుండి తప్పించడానికి, ఆ ఉగ్రత నుండి నిన్ను రక్షించడానికి ప్రియులారా, యేసు పునరుద్ధానములో మనకి ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి, ఎన్నో దీవెనలు ఉన్నాయి, ఎన్నో మేలులు ఉన్నాయి. ప్రియులారా, దయచేసి నా సహోదరులరా, నా సహోదరి మనులరా, ఒక్కసారి హృదయమందు యేసుని స్వరక్షకునిగా అంగీకరించిన వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే హృదయాలు తెరవండి. యేసుక్రీస్తు అంటున్నాడు, ఇదిగో నేను తలుపు నద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తెరిచినలా ఇదిగో నేను అతనిలోనికి వచ్చి అతనిలో నేను ఉండాలనుకుంటున్నాను అన్నాడు. ప్రియులారా, ఇంకా ఎవరైనా సరే ఎంత వాక్యం వింటున్నా హృదయాలు తెరవబడక హృదయాలు మూసుకొని ఉన్నారేమో ప్రియులారా, ఇదిగో దయచేసి ఆనాడు లూదియా పౌలు శీలలు ప్రకటిస్తున్న వాక్యం విని తన హృదయాన్ని తెరుచుకున్నప్పుడు, ఆమె హృదయంలోనికి యేసు వచ్చినప్పుడు తన కుటుంబం అంతా కూడా రక్షణ పొందింది. ప్రియులారా, దయచేసి పండుగలు ఎన్నో, సంవత్సరాలు ఎన్నో, కాలం గతించిపోతుంది. ఇంకా ఎవరైనా పునరుద్ధానుడైన యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించకపోతే ప్రియులారా, దయచేసి మిమ్మల్ని చేతులు జోడించి చెప్తున్నాను, ప్రియులారా, చనిపోతే నరకానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. దయచేసి యేసుని మీ హృదయంలోనికి స్వీకరించండి, రక్షకునిగా అంగీకరించండి. ఆయన చిందించిన అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి రక్తములో మీ పాపాలని కడిగి వేసుకొని నీతిమంతులుగా తీర్చబడమని ఒక దేవుని పనివాడిగా, దేవుని సేవకునిగా ఈరోజు ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, ఘనమైన నామానికి స్తోత్రాలయ్యా. 2000 సంవత్సరాల క్రితము మహిమలోకంలో యేసుక్రీస్తు ఈ మట్టి లోకానికి వచ్చి మా అందరి కొరకు ఈ లోకంలో తన పవిత్రమైన రక్తాన్ని చిందించి ప్రాణాన్ని పెట్టి తాను చెప్పిన విధముగానే తిరిగి మరలా సజీవుడిగా అయా లేచినటువంటి ఆ పునరుద్ధాన వాస్తవాలను, పునరుద్ధాన ఘట్టాలను ఈరోజు మేము కొన్ని మాత్రమే జ్ఞాపకం చేసుకోవడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి స్తోత్రాలయ్యా. చెప్పబడిన ప్రతి మాట నీ బిడ్డల హృదయంలో ఆ మాటలు ప్రతిలపరుచుకునే కృప దయచేయమని, ఆ మాటల ప్రకారమైన జీవితాలు మీ బిడ్డలు దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. పరిశుద్ధుల అక్కల కొలదైన కానుకలు